నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనలు 23:6. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 6 థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధికి విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, నిన్నటి వాక్యంలో మనం విన్నాం. వాగ్దానములో నూనెతో నా తల ఇంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది. ఎప్పుడైతే నూనెతో దేవుడు నీ తల ఇంటాడో కృపాక్షేమములు నీ వెంట వచ్చేస్తాయి. నీ గిన్నె నిండి పొలాల్సిందే. ఇది వాక్యం. వాక్యాన్ని ఎప్పుడైతే విశ్వాసంతో రిసీవ్ చేసుకుంటావో అది సజీవంగా మారుద్ది. ఎప్పుడైతే సజీవంగా మారిందో అద్భుతాలు ఆరంభమైపోతాయి. అంతే. నువ్వు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, వరస్ట్ కండిషన్లో ఉన్నావా, దారిద్ర్యంలో ఉన్నావా, సమస్యల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నావా, ప్రతి శోధన ఆశీర్వాదకరంగా మారిపోద్ది. ఇప్పుడు చూడండి, యేసేపు ముందులో సమస్యలు అనిపించాడు, త్రోసివేయబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, జైలుకి వెళ్ళాడు. ఇవన్నీ కూడా కృపతో కూడిన క్షేమంగా మారిపోయినాయి. అతను అమ్మబడబట్టే అక్కడికి ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళిన వాడు ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఆ దేశాన్ని పోషించాడు, ప్రపంచాన్ని పోషించాడు, కుటుంబాన్ని పోషించాడు. బహు సమృద్ధి, బహు ఐశ్వర్యం. ఓకే, కనుక చూడండి, ఈ సమస్యను కీడును మేలుగా మారిపోద్ది కృపాక్షేమాలు అంటే. అంతే, క్షేమం నీకు అల్టిమేట్గా దీవెన, ఘనత, గొప్ప స్థాయికి వెళ్తావు. ఈ రోజున్న పరిస్థితిని బట్టి ఎప్పుడు నిన్ను చూసుకోక, నీ గతాన్ని బట్టి వాళ్ళు వీళ్ళు అవమానించారని, నిందలు, అదే నష్టాలు, కష్టాలు ఉన్నాయని దాన్ని బట్టి నువ్వు ఎప్పుడు అండర్ ఎస్టిమేషన్ వేసుకోక. దేవుడు అంటున్నాడు, ఈ అభిషేకము ద్వారా నీ చరిత్రను మార్చబోతున్నాడు. ఎస్, నీ గిన్నె నిండి పొల్లుతుంది. దరిద్రంలో నీ వ్యాపారం ఐశ్వర్యంలోకి రాబోతున్నావు. అనారోగ్యం ఉన్న నువ్వు ఆరోగ్యం రాబోతున్నావు. సమస్యలో నువ్వు జయించబోతున్నావు. కృప, క్షేమము, సమృద్ధిని చూడబోతున్నావు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంటాడు, చిరకాలం యెహోవా మందిరములో నివాసం చేస్తాను. ఈ కమిట్మెంట్ ఉండాలా. కొంతమంది దీవించబడిన, కొంతమంది జాబ్ వచ్చిన, కొంతమంది పిల్ల పుట్టిన, కొంతమంది పెళ్ళైన తర్వాత దేవుడిని లేస్తారు. చాలామందిని చూశా, వందలు కాదు వేల మందిని చూశా. కొందరు స్థిరపడిపోతారు, దావీదులాగా, యేసేపులాగా దేవుళ్ళు స్థిరపడిపోతారు. ఎంత దీవించిన ఇంకా దేవుడి దగ్గర అవుతారు. ఎవరిలో అయితే దావీదులాగా నేను చిరకాలం యెహోవా మందిరం నివసిస్తాను, అంత గొప్ప స్థాయికి దిగిపోయాడు. మహాచక్రవర్తి అయిపోయినా సరే దేవుని మందిని కట్టించే వరకు నేను కంటికి నిద్ర రానివ్వను, నా మంచం మీదకి వెళ్ళను, అసలు నాకు ఆ ఇంట్లో ఉండన్నాడు. ఎస్ బిడ్లరా, ఆ సమర్పణ చూడండి, డెడికేషన్. అందుకే దేవుడు పట్టుకెళ్ళి అంత పైన పెట్టాడు. నీలో నాలో దేవుళ్ళో నీకు ఎంత ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చినా సరే దేవుళ్ళో ఉంటావు అనేది ఖచ్చితంగా తెలిస్తే కనుక నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, ఈ సంఘంలో ఉన్న నీకు, ఈ పరిచయను ఫాలోఅప్ చేస్తున్న నీకు, ఈ పరిచయంలో విత్తనం నీకు అద్భుతాలు మాత్రం దేవుడు చేస్తాడు. సమృద్ధినిస్తాడు, కృపనిస్తాడు. రోజు స్థిరపడిపడింది అని తెలిసింది, ముందు వెళ్ళిపోమంది నయ్యమే, స్థిరపడింది అని తెలిసింది, అంతే, వచ్చేమంది. తర్వాత దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు, ఆయన పెట్టేశాడు. ఆమె అంత స్థితికి వెళ్ళిన తర్వాత దేవుని వదిలేసిందా? వదల, ఇంకా పట్టుకుంది. ఫ్రెండ్స్, చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేదాన్ని. ఈ సంఘాన్ని వదిలిపెట్టను, ఈ దైవాన్ని వదిలిపెట్టను, ఈ దేవుడిని వదిలిపెట్టను. ఈ కమిట్మెంట్ నీకుందా? దీవెన ఈ రోజు నుంచి ఆరంభమవును గాక. ప్రార్థన ఆశ్చర్యకడ నీకు వందనాలు, స్తుతులయ్యా. కృప చూపించండి, కృపాక్షేమం నా వెంట. ఎప్పుడు అభిషేక ప్రార్థన తర్వాత నూనెతో తలంటున్నాడు, నా గిన్నె నిండి పొలుతున్నాడు. ఆ దీవెన అంతా ఈరోజు ప్రేయలకి, ప్రతి బిడ్డకి, పరిచర్యకి, అందరికీ ఇవ్వండి. సమృద్ధిని ఇవ్వండి. నాయన, దరిద్రంలో ఉన్న వ్యాపారాలు ఐశ్వర్యంగా మారాలి, జాబులు పొందాలి. మార్కెట్ బాగాలేదు, అయినా నువ్వు డోర్ ఓపెన్ చేస్తావు. ఐక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, సమృద్ధిని ఇవ్వండి, అప్పులు కొట్టేయండి, చీకటి తొలగించండి, నూతన రక్షణ బంధువులను స్థిరపరచండి. ఫ్రూట్ఫుల్గా ఉండాలా, ప్రతి ఒక్కరిని బలపరచండి, అక్కడికి సిద్ధపడాలా. అయ్యా, ఇక్కడ సర్కస్ గ్రౌండ్ ఖాళీ చేయాలి, ఈ లోపు మీరు మాట్లాడండి. ఇది చివరి సండే, ఇక్కడ మీరు వానర్స్తో మాట్లాడండి. మీ చిత్తం కృప తెరిచి నువ్వు అద్భుతం చేయండి. యేసు నామములో అయ్యా కృప తెరిచి కార్యాలు చేయండి. లేదా అక్కడికి వెళ్ళడానికి డోర్స్ ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళిన సంఘం ఎదగాలి, ఎలా డోర్ మీద ఓపెన్ చేయండి. మాకు సహాయించండి. ఈరోజు నేను ఎగ్జామ్ రాస్తాను, ఇంటర్మీడియట్, అలాగే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్, వీటన్నిటికీ బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని, పెద్దల్ని, KG to PG అందరినీ జీవించి జ్ఞానం, వివేచన ఇచ్చి మీరు చేయబెట్టి రాయించండి. ప్రతి ఎగ్జామ్లో తోడండి. టాపర్స్ కూడా ఎవరు ఫెయిల్ అవ్వకూడదు. అన్ని విషయాలు దీవెనివ్వండి. బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృపక్షేమాలు ఇవ్వండి. గర్భాలు గర్భిణీ క్షేమాన్ని ఇవ్వండి. ఈరోజు పనులన్నింటిలో తోడండి, గొప్ప కార్యాలు చేయండి. ఆయన ప్రామిస్లో ప్రాబ్లం సాల్వ్ చేయండి, సిద్ధపుల్ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఎలాంటి వ్యతిరేకత ఎక్కడ ఇవ్వండి. ఈ రోజంతా కూడా దీవెనిచ్చి చేయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభుచితమైతే సండే హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి, అలాగే 10th ఆలివ్ లెంటింగ్ ఫెస్టివల్, అలాగే మనం ఇక్కడ ఒక 20 lakhs పే చేయాలా, దానికోసం స్పెషల్ సీట్ ప్లాన్ చేద్దాం. మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. మీ చేతులు దేవుడు దీవించి అద్భుతాలు చేయను గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.